విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అప్పుడే 3 దాటిపోయింది. ఇంతవరకు ఎవరు నామినేషన్ వేయడానికి రాలేదు. 5 గంటల లోపల ఎవరు వేయకపోతే ఇక ఎలక్షనే ఉండదు. మిసెస్ రోజీ గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు డిక్లేర్ చేసేయచ్చు. 5 గంటల వరకు వెయిట్ చేయడం కూడా అనవసరం సార్. అదేదో ఇప్పుడే డిక్లేర్ చేసేయచ్చు. ఆమెను కాదని ఒకవేళ నామినేషన్ వేసినా తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అవునవును, కాలుతుందని తెలిసి కూడా నిప్పుని ఎవరు ముట్టుకుంటారు? కరెక్టే సార్. అందుకే మనం నామినేషన్ల గురించి మర్చిపోయి తర్వాత కార్యక్రమం గురించి ఆలోచించాలి. అవుననుకో, అలాగని మనం తొందరపడి డిక్లేర్ చేసేస్తే రేపు మన పీకలకు చుట్టుకుంటుంది. 5 అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. రూల్స్కి ఎగ్నెస్ట్గా మనం వెళ్ళాం కదా, అంచేత వెయిట్ చేయక తప్పదు. ఓకే సార్, వెయిట్ చేద్దాం. కానీ ఆవిడ గెలిచిన తర్వాత అయినా ఏవో ఏర్పాట్లు చేయాలి కదా. అవును, బొకేలు దండలు తెప్పించాలి. కనీసం స్నాక్స్ టీ అయినా అరేంజ్ చేయాలి. ప్రెస్ వాళ్ళకు కూడా ఓ మాట చెప్పుంచాలి. మరి ఆవిడ ఈరోజు ఛార్జ్ తీసుకుంటారో మంచి రోజని మరో రోజు తీసుకుంటారో మనకు తెలియాలి కదా. మీటింగ్, ప్రెస్ మీట్, డిన్నర్, ఇంత హడావుడి ఉంటుంది. అవన్నీ తర్వాత సార్. ఫార్మల్గా మన ఏర్పాట్లో మనం ఉందాం. సరే, మరో గంట చూసి ఎవరో రాకపోతే నువ్వు ఆ పనిలో ఉండు. మిసెస్ రోజీ అసలే చెండ శాసనరాలు. అది కూడా చేయకపోతే ఆవిడ ప్రమాణ స్వీకారం, మన పదవి విరమణ ఒకే రోజు జరుగుతాయి. ఉద్యోగాలోంచి తీసిపారేసినా తీసిపారేస్తుంది. అర్థమైందా? అలాగే సార్. హలో, నేను మిస్సెస్ రోజీ గారి ఫ్రెండ్ ఆండాళ్ళని మాట్లాడుతున్నాను. నమస్కారాల తర్వాత ముందు అసలు విషయం చెప్పు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? చెప్పు. ఏమిటి, ఎలక్షన్లో గెలిచాక కదా అంటావా? ఇంకా ఎలక్షన్లు సెలక్షన్లు ఏవి లేవు పరమేశ్వరా. రోజీ గారు ఏకగ్రీవంగా ఎన్నికైపోయినట్టే, ఛాంబర్ ప్రెసిడెంట్ అయిపోయినట్టే. అవును. ఇంతకీ దండలు ఆర్డర్ ఇచ్చావా? చూడు, దండలు మెడలో మంగళసూత్రాలా కనబడకుండా ఉంటే కుదరదు. గజమాలలు గజదండలు అంటారే, అలా చాలా బరువుగా పొడవుగా ఉండాలి. అర్థమవుతుందా పరమేశ్వరా? ఏనుగు దొందలంటున్నారేటి పరమేశ్వరా? ఎంతోడు సాంబ్రానికి మా అమ్మగారు ఏనుగు మీదగానే ఎక్కువస్తున్నారు ఏంటి? గజమాల అంటే ఏనుగులకు వేసేది కాదు, మెడలో వేస్తే ఒంటి నిండుగా పాదాల వరకు ఉండేదని అర్థం. అలాగా? నాకు తెలవదులేండి. తెలియపోతే నోరు మూసుకో, అంతేగాని మధ్యలో డిస్టర్బ్ చేయకు. అవే దండలు చాలా అందంగా బాగుండాలి. మొత్తం అన్ని గులాబీలైతే బెటరు. రోజీ గారి పేరు కూడా అదే కదా, అందుకే చక్కగా సరిపోతుంది. మధ్యలో 3 ఎట్టి అలితే ఇంకా బాగుంటది. ఆ మాట చెప్పు పరమేశ్వర. వాడిపోయినవి, రేకులు ఊడిపోయినవి వేస్తే కుదరదు. గులాబీలు ఫ్రెష్గా ఉండాలి. ఆ దండ వేయగానే రోజీ గారు దగదగా మెరిసిపోవాలి. ఎమ్మెల్యేలకి, మంత్రులకి సన్మాన సభలో వేస్తూ ఉంటారే, అలా ఉండాలి. అర్థమైందా? తేడా వస్తే దండలకి డబ్బు ఇవ్వను. ఇప్పుడు మాత్రం తమరిచ్చి సచ్చారేటి? ఆ ప్రెస్ మీట్ విషయం ఏం చేశావు? ఇంగ్లీషు, తెలుగు మెయిన్ పేపర్లతో పాటు లోకల్గా ఉన్న పేపర్లన్నింట్లో కూడా ఫ్రంట్ పేజీలో ఛాంబర్ ప్రెసిడెంట్ మిసెస్ రోజీ అని ఫోటోతో సహా హెడ్లైన్స్ రావాలి. చిన్న చితక పేపర్ల వాళ్ళని కూడా వదలకుండా పిలు. అలాగే అన్ని టీవీ ఛానల్స్ వాళ్ళని కూడా పర్సనల్గా కలిసి చెప్పు. పార్టీ సంగతి నీకెందుకు పరమేశ్వర? ఆ విషయం నేను చూసుకుంటానుగా. ఇంట్లో పని మనిషి ఉంది, దాంతో చెప్పి కావలసినవన్నీ చేయిస్తాను. అంచేత నువ్వు పార్టీ సంగతి మర్చిపోయి మిగతా విషయాలు చూడు. అంటే కుదరదు. సాయంత్రం 5 మొత్తం ఇంటి దగ్గర రెడీగా ఉండాలి. అలాగే చూద్దాం. ఫోన్ పెట్టేసి ముందు నేను చెప్పిన పనులు చెయ్యి. నూకాలు పిలిచారా అమ్మా? అవును, సాయంత్రం పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. స్వీటు, హాటు అన్నీ చాలా బాగుండాలి. అప్పటికప్పుడు చేస్తానంటే కుదరదు. ముందుగా చేసి రెడీగా పెట్టు. ఎప్పుడో చేశాను. ముందుగా తమరికి నైవేద్యం పెట్టమంటారా? ఆనక అందరూ తీరుబడిగా కూకుడని మింగుతారా? నూకాలు, ఏమిటా మాటలు? పార్టీ అయ్యే వరకు కాస్త నోరు తగ్గించుకో. అవును,
ఆ కట్టెలేమిటి మాసిపోయి అసహ్యంగా ఉన్నాయి? పని మనిషివి ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? అవి తీసి కొత్తవి. ఇల్లంతా మరోసారి తడిగుడ్డ పెట్టి తుడు. తుడుస్తాను. నిన్ను కూడా బట్టలు సబ్బెట్టి బాగా ఉతుకుతాను. నన్ను ఉతుకుతానంటావా? లేకపోతే ఏంటి, నువ్వు వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను ఏటే ఆటల మీద ఆటలేసేస్తున్నావు. మా అమ్మగారే ధైర్యం చేసి నాకు గట్టిగా ఏ పని చెప్పరు. అట్టాడితే నువ్వేటి? అదేదో పద్దినాక కుక్కని శివాసనం మీద ఎక్కించారని మా అమ్మగారి జాగాలో కూకుడున్నంత మాత్రాన మా అమ్మగారు అయిపోతావేటి? చూడు, ఇంటి పనులు తప్ప పార్టీలు గీటీలంతా నా వల్ల కాదు. నువ్వు కాదు కదా మా అమ్మగారు వచ్చి చెప్పినా పార్టీకి వచ్చిన వాళ్ళకి నా చేతితో పచ్చి మంచినోళ్ళు కూడా ఇయ్యను. నువ్వే ఇచ్చుకుంటావో మా అమ్మగారు ఇచ్చుకుంటారో మీ సావండి. నాన్న చక్కగా లక్ష్మీదేవి గారి ఇంటికి వెళ్ళిపోయి టీవీ చూస్తా కూకుడుంటాను. పార్టీ అయిపోయినాక ఫోన్ చేయండి, వస్తాను. నమస్కారం పరమేశ్వర, కరెక్ట్ టైంకి వచ్చారు. ఏమైంది ఆండాళ్ళు? పార్టీ గురించి చెప్తూ ఉంటే పెడసరంగా సమాధానం చెప్తోంది పరమేశ్వర. ఏమంటుంది? పార్టీ లేదు, గీర్టీ లేదు, నాకే సంబంధం లేదు, మీ చావు మీరు చావండి అని నోటుకొచ్చినట్టల్లా వాగుతోంది. పని మనుషుల్ని ఎక్కడుంచాలో అక్కడ ఉంచకపోతే ఇలాగే ఉంటుంది. మీ మంచితనం అలసుగా తీసుకుని ఇష్టం వచ్చినట్టల్లా ఆడుతోంది. నువ్వు కాలు ఆండాళ్ళు చెప్పినవన్నీ అన్నావా? అవును అన్నాను. ఏంటో తలతిక్క సమాధానం? నాకు తిక్కరేగితే ఎవ్వులు లెక్కసేను గంతే. తమరు మా అమ్మగారు కాబట్టి, జీతం ఇస్తున్నారు కాబట్టి తమరు మంచిగా చెప్తే ఏటన్నా చేస్తాను. అంతేగాని ఇంటికి వచ్చిన పాలోడు పేపరోడు అర్థమైన వాళ్ళందరూ ఓటర్లు వేసేస్తే నా నేడు చేయడానికి ఖాళీగా కూకుడో లేదు. అయినా ఆవులు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగమా అని ఈ పార్టీలు గీటీలు తాము గెలిచినప్పుడు సంగతి కందా. అంటే ఏమిటి? నేను ఓడిపోతానని నీకు నమ్మకమా? ఆ మాట నానెందుకు అనాలి? రేపు ఓట్లు పడ్డాక ఎవరి సంగతి ఎటు తేలిపోద్ది. పిచ్చి నూకాలు, ఇంకా ఎలక్షన్లు ఏమిటి? నాకు పోటీగా నిలబడే ధైర్యం ఎవ్వరికీ లేదు. అంచేత గెలుపు నాదే, ప్రెసిడెంట్ని నేనే. చూద్దాం, ఆ సంబడం ఏదో సాయంత్రంలోగా తేలిపోద్ది కదా. పవిత్రమైన పెళ్లికి ముహూర్తాలు కావాలి కానీ నీతి జాతి లేని వాళ్ళ పెళ్లికి కూడా ముహూర్తాలు కావాలా? ఆ విషయం కూడా అడగండి. మావయ్య మీరే? సారీ దీపక్. మీ ప్రేయసీ ప్రియుల రాసలీలలు ఇక్కడ అందరికీ తెలుసు. నిజంగా తప్పు చేసావు కాబట్టి సమాధానం చెప్పలేకపోతున్నావు. ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మావయ్య ఆడండి. అవును, నాదే కదూ. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు దీపక్, ఎత్తుకు పై ఎత్తు ఎలా వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మీరు గట్టిగా తలుచుకుంటే అది పెద్ద పనేం కాదు మావయ్య. అఫ్ కోర్స్, అయినా ఆచితూచి అడుగేయాలి కదా. జీవితమే ఒక చదరంగం అన్నారు. అంచేత ఎలాగైనా ఆట కట్టించడమే కదా టార్గెట్. లక్ష్మి, అదేంటి మావయ్య, ఆట అవ్వకుండానే లేచిపోయారు? ఆట కట్టించడానికే లేచాను. ఇంకా అవ్వలేదు కదా మావయ్య. ఎందుకు అవ్వలేదు?
చెక్. అంతా రెడీయేనా? ఇప్పుడు రెడీ పరమేశ్వరా. 5 కొట్టడం, మీరు గెలిచినట్టు అనౌన్స్ చేయడం, ఈ దండలు మీ మెళ్ళో పడ్డం, జనం జై కొట్టడం, కెమెరాలు క్లిక్ మండం అన్ని క్షణాల్లో జరిగిపోతాయి. సరే, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. ఇంకా ఏమిటి లేటు? లాస్ట్ మూమెంట్లో ఎవరైనా వచ్చి నామినేషన్ వేస్తారని తీరిగ్గా కూర్చుని కలలు కంటున్నారా? వచ్చే ధైర్యం ఎవరికీ లేదు, కానీ ముందు రిజల్ట్ అనౌన్స్ చేయండి. నాకు టైం అవుతోంది, వెళ్ళాలి. రూల్ ప్రకారం 5 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే మేడం. మరో 3 నిమిషాలు చూసి అనౌన్స్ చేసేస్తాం. ఓకే మేడం, అపోజిషన్ ఎవరో లేకపోవటం వల్ల మీరు యునానిమస్గా ఎలక్ట్ అయినట్టే. కంగ్రాచులేషన్స్. హలో సార్, అప్పుడే తొందరపడి ఆ మాట అనకండి. లక్ష్మీదేవి గారి తరపున నామినేషన్ తీసుకోండి. లక్ష్మి, వెళ్దాం పద. అమ్మగారా, బాజా బదింతులతో బాణా సంచారాలతో వెనకాల 1000 మందిని వేసుకొని వస్తారనుకున్నాను. రోజుగారికి జై అని వాళ్ళందరూ అత్తుంటే నాను కూడా వాళ్ళతో కూతంత అరిసి సంబరపడిపోదాం అనుకున్నాను. తవరేటి ఇలాగ స్టడీస్ అప్పుడు లేకుండా కొత్త పెళ్లి కూతున్నాగా తలంచుకుని వచ్చేస్తున్నారు. ఆడావిడ ఎక్కువ కానుపు తక్కువ అని ఒప్పుడే ఒలచ్చలు అయిపోవడం, మా అమ్మగారు ఓడిపోవడం కూడా అయిపోయిందనమాట. అయినా మనం చేసే సెండాల పనులు తెలుసు కూడా చూసి ఎవరు ఓట్లు వేస్తారులేండి. ఏటి పరమేశ్వరా, తేలుకుట్టును దొంగనగా అలా గుడిపోనావేటి? మా అమ్మగారు ఓడిపోయారనేసరికి పచ్చవాత వచ్చి నోరుగా నడిపోనాదేటి? వెళ్ళే ముందు ఆ దండలు కావాలి, ఈ దండలు కావాలి, ఆ సీట్లు చేయాలి, ఈ సీట్లు చేయాలి, వాళ్ళు పిలవాలి, వీళ్ళు పిలవాలని ఓళ్ళో ఎవరికి ఆర్డర్ వేసేసినావుగా. మరి ఇప్పుడేటి గొంతులో పచ్చెలక్కాయ అడ్డట్టు మాట పెగట్లేదు. నువ్వు చెప్పావని కాదు కానీ మా అమ్మగారు నిజంగానే గెలిచేస్తారని వాళ్ళు ఓనం చేసుకొని సచ్చి చెడి సీట్లన్నీ చేశారు. మా అమ్మగారేమో ఎవలను సత్తే కానీ సీట్లు తినరు. మరి నీకేమో షుగర్ జబ్బు. మరి నన్ను ఒక్కదాన్ని ఏడు తింటాను, ఎన్ని తింటాను? మరి ఆ సీట్లని ఏడ్చేయమంటావు? అవన్నీ నెత్తి మీద పెట్టుకొని సీట్లమ్మా సీట్లు అని అమ్ముకొస్తావా? లేకపోతే తేరగా వచ్చాయని ఇంటికి అట్టుకుపోతావా? నార్మల్ అవన్నీ తీసుకెళ్ళి గంగలో కలిపేసిరా.
ఈ ఊర్లో మురికి నీళ్ళు తప్ప మంచినీళ్ళు ఏడున్నాయి? గంగలో కలపాలంతే కాశీకి వెళ్ళి రావాలా. రాను పోని ఛార్జీలు ఎత్తే వెళ్ళి ఓ దండం పెట్టి గంగలో కలిపేసి వస్తాను. ఆఖరి నిమిషంలో ఆ లక్ష్మీదేవి తగుదనమ్మా అంటూ వచ్చి నామినేషన్ వేసింది కానీ లేకపోతే ఈ పార్టీకి మీరు ప్రెసిడెంట్ అయిపోయేవారు. మిమ్మల్ని అభినందించడానికి వచ్చే మనుషులతో పార్టీలతో మొత్తం వీధి వీధంతా హోరెత్తిపోయేది కదా పరమేశ్వరా. ఆవిడ మీకు పోటీగా రావడం కాదు కానీ చివరికి పని మనిషికి కూడా లోకువైపోయాం. మీరు ఏడుపు మొక్కలు వేసుకొని రావడానికి కారణం అదనమాట. ఇంకేటి, లక్ష్మీదేవి గారు ఎలచ్చలో నిలబడ్డారంతే. మా అమ్మగారు కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చి పోటీ చేసిన జ్ఞానం నేరు. పోన్లేండి, మంచి మాట చెప్పారు. పొరపాటున మా అమ్మగారు కానీ గెలిస్తే మళ్ళీ సీట్లు చేయమనేవాళ్ళు. నాకు ఆ బాధ తప్పు అన్నది. ఇంకాపుతావా? ఎలక్షన్లో నిలబడగానే సరా నా పోటీకి తట్టుకుని గెలవమని చూద్దాం. నన్ను కాదని నిలబడినందుకు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తాను చూడు. ఆ అమ్మ చేత తాగిస్తారో ఓడిపోయినందుకు తమరే తాగుతారో నాకెందుకులేండి. మంచోళ్ళు 4 మాటలు పడ్డా బాధలు పడ్డా చివరికి ఆలే గెలుస్తారు. మీరు మీ పరమేశ్వర అది గుర్తెట్టుకోండి. మావయ్య, అమ్మ చేత నామినేషన్ అయితే వేయించేశారు. తర్వాత ఏమిటి? నేను అదే ఆలోచిస్తున్నాను దీపక్. ఓ రకంగా చెప్పాలంటే ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. నిజానికి ఇది రోజీకి లక్ష్మికి మధ్య జరుగుతున్న పోటీ కాదు, నాకు రోజీకి జరుగుతున్న పోటీ. కాబట్టి ఎలాగైనా లక్ష్మి గెలిచేలా చూడాలి. డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఎంత శ్రమైనా పర్వాలేదు. ఈ ఎలక్షన్ల వల్ల నా పనులన్నీ ఆగిపోయినా పర్వాలేదు. రోజీని ఓడించి తీరాలి. ఛాంబర్ ప్రెసిడెంట్ సీట్లో లక్ష్మిని కూర్చోబెట్టాలి. ఈ విషయంలో నేనంత పట్టుదలగా ఉన్నాను. చలసాని గారు, మీ ఆవేశం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎలక్షన్స్ అయ్యేంత వరకు మీరు ఇలాగే టెన్షన్ పడుతూ ఉంటే మళ్ళీ మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నిజంగా మనకు ఆ పోస్టు కావాలనుకుంటే రోజీ కన్నా మనమే ముందు ఆ నామినేషన్ వేసేవాళ్ళం కదా. మన కంపెనీ పనుల్లో బిజీగా ఉండబట్టి వద్దనుకున్నాం. అందుచేత మనం గెలిచినా ఓడినా పెద్దగా తేడా ఏముండదు. ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించి శ్రమపడి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. లక్ష్మి, ఈ ఎలక్షన్లో నువ్వు గెలవకపోతే నా ఆరోగ్యం మరింత పాడయ్యే అవకాశం ఉంది. మొన్న పార్టీలో మనం పరువు తక్కువ వాళ్ళవని నోటుకొచ్చినట్టుగా మాట్లాడిందిగా. అందుకే మనమంటే ఏంటో, బయట మనకున్న పరువేంటో రోజీకి తెలిసేలా చేస్తాను. మరోసారి రోజీ మన గురించి నీచంగా మాట్లాడే అవకాశం లేకుండా చేస్తాను.